ఈరోజు దీపావళి రోజని మా పిల్ల పాము పిల్లలు వెలిగించడానికి చూడండి, పాముని చంపడానికి వచ్చినట్టుగా అడుగులు కర్ర తీసుకొచ్చేట్టుగా తీసుకొచ్చింది. అదిగోండి, పాము బిల్లలు వెలిగించడానికి అలా మంట తీసుకొచ్చి ఊదింది 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 ఎలాగైనా వెలిగించాలని. అది ఊదుతుంది చూడండి, అయినా సరే అవి ఎలగట్ల. ఇట్లా లాభం లేదనుకుంది, పూజలు మొదలుపెట్టింది. అవి కూడా సుదర పూజలు చూడండి ఏ రకంగా మంట వేస్తుందో. ఓం భీం భీ భద్రకాళి అంటుకో అంటుంది. చూడండి మంట మీద మంట, మంట మీద మంట వేసి ఏ రకంగా సుదర పూజలు చేస్తుందో చూడండి. అయినా సరే అది అంటుకోవట్లా. వెనక మళ్ళీ వాళ్ళ తల్లి చూడండి ఏ రకంగా అయినా సరే ఈ పాము బిళ్ళలు అంటుకోవాలని చెప్పి దేవుడికి దండాలు పెట్టుకుంటూ పూజలు చేస్తుందండి. వెనక మళ్ళీ తల్లి ఎంత పూజలు చేసినా ఫలితల పిల్లేంటో హోమంలో నూనె ఆజ్యం పోసినట్టుగా పేపర్ మీద పేపర్, పేపర్ మీద పేపర్ కాల్చుతుంది. చేయి కాల్చుకుంది, అయినా సరే పట్టుదల వదలట్లా. ఏ రకంగా అయినా సరే ఈ పాము బిళ్ళల సంగతి చూడాలనుకుంటుంది. చూడండి అది ఆఖరికి ఇలాగైతే వెలిగిందండి పాము బిళ్ళ. అదిగోండి పొగ చూడండి వెలిగింది. ఆ తల్లి మొహంలో ఆనందం చూడండి, ఎంత ఆనందం చూడండి. పాము బిళ్ళ వెలిగినందుకు చూడండి. ఈ పొగలో మనకి కనపడతలేదు కానీ ఈ పిల్ల మొహంలో కూడా చాలా ఆనందం ఉందండి. కాకపోతే కొంచెం నీరసంగా మొహం పెట్టిందంటే ఊది ఊది బక్క ఫ్యానం కదండి, కొంచెం ఫ్యానం పోయినట్టు అన్నది. సరే ఏదైతే అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఆ తల్లి కూడా దండాలు పెట్టుకుంటుంది చూడండి అందరికీ వెలిగించిన.